బనకచర్లకు ఆమోదం సాధించడంలో ఘోరంగా విఫలమైంది కూటమి సర్కార్. కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉన్నప్పటికీ అనుమతి సాధించడంలో ఫెయిల్ అయింది. పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను కేంద్ర పర్యావరణ నిపుణులు కమిటీ తిరస్కరించింది. సిడబ్ల్యూసి అనుమతి తీసుకోకపోవడంతో ప్రతిపాదనను వెనక్కి పంపింది. అంతర్రాష్ట్ర వివాదాలు, గోదావరి వరద జలాల పంపకంపై ప్రతిపాదనలో తెలపలేదని రిజెక్ట్ చేసింది. పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు తొలి దశ పర్యావరణ అనుమతుల్లో భాగంగా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ జారీ చేయాలని ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. కేంద్ర పర్యావరణ శాఖకు సంబంధించిన నిపుణుల కమిటీ ఈ నెల 17న ఢిల్లీలోని ఇందిరా పర్యావరణ భవన్లో సమావేశమై ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టుకు టీఓఆర్ జారీ చేయాలని ఏపీ సమర్పించిన ప్రతిపాదనలను వెనక్కి పంపిస్తూ ఈఏసీ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశ నిర్ణయాలతో కూడిన మీటింగ్ మినిట్స్ కాపీను కేంద్ర పర్యావరణ శాఖ బహిర్గతం చేసింది. పోలవరం ప్రాజెక్టుతో ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఏర్పడనున్న ముంపు సమస్యల నేపథ్యంలో ప్రాజెక్టుకు 2005 జనవరి 25న జారీ చేసిన పర్యావరణ అనుమతులపై న్యాయస్థానంలో కేసు పెండింగ్లో ఉందన్న విషయాన్ని నిపుణుల కమిటీ గుర్తు చేసింది. కేంద్ర జల సంఘం సహకారంతో గోదావరిలో వరద జలాల లభ్యతపై సమగ్ర అధ్యయనం జరపాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ప్రతిపాదనలు గోదావరి ట్రిబ్యునల్ తీర్పును ఉల్లంఘించేలా ఉన్నాయని ఆరోపిస్తూ తమకు మెయిల్ ద్వారా ఫిర్యాదులు సైతం అందినట్టు కమిటీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర సమస్యలతో పాటు అవసరమైన అనుమతులు, క్లియరెన్స్ కోసం సిడబ్ల్యూసిని సంప్రదించాలని, ఆ తర్వాతే టీఓఆర్ కోసం తమకు దరఖాస్తు చేసుకోవాలని ఏపీకి సూచించింది. సిడబ్ల్యూసి గోదావరి ట్రిబ్యునల్ తీర్పు పరిశీలించకుండానే బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చేది లేదని కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ తేల్చి చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. ఇది బీఆర్ఎస్ పార్టీ పోరాట విజయమని, తెలంగాణ ప్రజల విజయమని స్పష్టం చేశారు. బనకచర్ల పేరిట తెలంగాణ గోదావరి జలాలను ఆశ్రమంగా తరలించుకుపోయే ఏపీ కుట్రలకు ఇది చెంపపెట్టు అన్నారు. తెలంగాణ నీటి హక్కులకు అన్యాయం చేసే విధంగా రూపొందించిన బనకచర్ల ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిలిపివేసే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగనుందన్నారు హరీష్ రావు.